ఉన్నాను. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుత్వాలు తెలియజేస్తూ దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క మొదటి నెల 2వ ఆదివారపు ఆరాధనకు దేవుడు మనలను ఆయన సన్నిధికి తోడుకుని వచ్చి ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినము యొక్క వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని మనము చదువుకుని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనమును మరలా చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ మాట మనము 1వ తారీఖు నుంచి కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము దేవుడు నెరవేర్చేటువంటి సంవత్సరం అని ఒక ఆలోచన తలంపును కలిగి మనము ఈ మాటలు ధ్యానిస్తున్నాం. దేవుడు మన ఎడల ఆయన తన కార్యాలు నెరవేర్చాలంటే ఏం చేయాలో 1వ తారీఖున మనము నేర్చుకున్నాం. గత ఆదివారము ఎవరెవరి పట్ల దేవుడు ఆయన నెరవేర్చాడో నేర్చుకున్నాం. ఈ వారము దేవుడు మన పట్ల ఏమి నెరవేరుస్తాడో కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మన పట్ల ఏమి నెరవేరుస్తాడు, ఆయన ఏమి నెరవేర్చే దేవుడో కొన్ని విషయాలు ఈ దినము దేవుని వాక్యంలో నుండి మనము నేర్చుకుందాం. కాబట్టి మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని 1వ తారీఖు నుంచి వాగుతున్నారు మాస్టర్ గారు. ఏమి నెరవేరుస్తాడు ఈయన అని ప్రియులారా ఒక సందేహం మీకు వస్తే, ఆయన ఏమి నెరవేర్చే దేవుడో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో ప్రభువు నెరవేర్చే విషయాల గురించి అనేకమైన మాటలు లేఖనాల్లో ఉన్నాయి. అయితే మరి ప్రభు నా మనస్సులోనికి తీసుకొచ్చిన కొన్ని విషయాలు మరి దినమున మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఏమి నెరవేర్చువాడు అని అంటే, చూడండి, పరిశుద్ధ లేఖనములో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యములో, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. ఏమి నెరవేరుస్తాడు? ప్రమాణం అనే మాటకు మరికొన్ని పేర్లు ఉన్నాయి. వాగ్దానం, మరొక పేరు ఉంది నిబంధన. ఏమండి? దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఈ యొక్క మాటలో వస్తాయి. ఈ మాటలన్నీ ప్రమాణము, వాగ్దానము, నిబంధన, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు. ఆయన ఏమి నెరవేర్చువాడు అంటే ప్రమాణము నెరవేర్చేవాడు, వాగ్దానము నెరవేర్చేవాడు, నిబంధన నెరవేర్చేవాడు అని మొదటి సంగతిలో మనం తెలుసుకోవాలి. ఆయన చేసిన ప్రమాణం, ఆయన చేసిన వాగ్దానమును
దేవుడు మన ఎడల ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. చూడండి, మనము 1వ తారీఖు రాగానే 31వ తారీఖు వాచ్ సర్వీస్ ఆరాధనలో నూతన సంవత్సరానికి ఎంటర్ అవగానే వాగ్దానాలు తీసుకుంటాం. ప్రియులారా, మరి ఆ వాగ్దానాలు మనము ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటే నిజంగా దేవుడు అవి మన పట్ల ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం ఏదైతే నీకు దేవుడు చేశాడో ప్రతి వాగ్దానానికి కూడా కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి మనము పాటించినట్లయితే ఖచ్చితంగా దేవుడు అవి నెరవేరుస్తాడు. 31వ తారీఖున 1వ తారీఖు రాగానే ఎంటర్ అయిన వెంటనే వాగ్దానం చేసుకుని ప్రార్థన చేసేసుకుని బైబిల్ ఎట్టుకుంటేనో జైబిల్ ఎట్టుకుంటేనో అది చూస్తేనో నెరవేరదు. అది నెరవేరాలంటే దానికి కొన్ని పనులు మనము చేయాలి. అలా చేసినప్పుడు ఆయన మన పట్ల తన వాగ్దానం ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధానంలో మనం గమనించవలసిన మాట ఏంటంటే నెరవేర్చును అనే మాట మనము ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఆయన వాగ్దానము నెరవేర్చేవాడు, ప్రమాణము నెరవేర్చేవాడు. ఏమండి, ఆయన నిబంధన ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఆయన ఏ యొక్క వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానమును దేవుడు నెరవేర్చేవాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంకా కొన్ని మాటలు చూడండి. అబ్రహాము జీవితంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి. దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అబ్రహాము దేవుని గురించి తెలుసుకున్న ఒక సంగతి ఏంటంటే ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఆయన ఎవరంట? సమర్థుడు, క్యాపబుల్. ఏమండి, హీ కెన్. ఏమండి, దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం ఇచ్చేసి అయ్య బాబు నేను నెరవేర్చలేను అనేవాడు కాదు. వాగ్దానం చేసేసి ఆయన నా వల్ల అవ్వదు అనేవాడు కాదు. వాగ్దానమును నెరవేర్చేవాడు. ఆయన వాగ్దానమును ఏం చేసేవాడట? నెరవేర్చుటకు సమర్థుడు అని అబ్రహాము దేవుడిని ఏం చేశాడంటే నమ్మాడు. ఈ రోజున మన జీవితంలో కూడా వాగ్దానమును దేవుడు నెరవేర్చ సమర్థుడని నమ్మితే నీ పట్ల కూడా దేవుడు వాగ్దానము నెరవేరుస్తాడు. మనం అనుకుంటున్నాం దేవుడు నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఏమీ నెరవేరలేదేంటి అనుకుంటున్నారేమో. లేక దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కానీ వాగ్దానం ఇంకా నెరవేరలేదేంటి అని అనుకుంటున్నారేమో. కానీ ఈ యొక్క ఆదివారం ఆరాధనలో ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే నీకు చేసిన వాగ్దానము దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానమును దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు. అదే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుతాం. ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందెను అబ్రహాము. హల్లెలూయా. వాగ్దాన ఫలమును ఏం చేశాడు? పొందాడు. అంటే దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాముకు చేశాడో ఆ వాగ్దానమును దేవుడు అబ్రహాము పట్ల ఏం చేశాడంటే నెరవేర్చాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అబ్రహాము ఏ దేవుడిని అయితే ఆరాధించాడో, అబ్రహాము ఏ దేవుడిని అయితే నమ్మి ఉన్నాడో, అబ్రహామునకు ఏ దేవుడైతే తన వాగ్దానములన్నీ నెరవేర్చాడో అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి అబ్రహామునకు వాగ్దానం నెరవేర్చిన దేవుడు మనకి కూడా వాగ్దానము నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నెరవేర్చువాడు. ఏమి నెరవేర్చువాడు అంటే వాగ్దానమును, ప్రమాణమును, నిబంధనను ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ఈ 2026లో ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడో అది పట్టుకుని ప్రార్థన చేయి, అది పట్టుకుని నమ్ము దేవుని మాటని, అది పట్టుకుని విశ్వసించు. ప్రభువా, ఈ వాగ్దానము నా పట్ల నీవు నెరవేర్చు నాయనా. హల్లెలూయా.
ఈ వాగ్దానం నా పట్ల నీవు నెరవేర్చు ప్రభువా అని మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా కేవలము మనము తీసుకున్న వాగ్దానమే కాదు, బైబిల్ గ్రంథంలో ప్రియులారా అనేక వాగ్దానాలు మనకి ఉన్నాయి. ఏమండి, ఆనాడు మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాలకు మనందరము కూడా ఎవరమంటే వారసులం. ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రభువా ఈ వాగ్దానం నా పట్ల నీవు నెరవేర్చు నాయనా అని మనం ప్రార్థించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అది కేవలం అబ్రహాముకే కాదు, ఇస్సాకుకే కాదు, యాకోబుకే కాదు, ఆనాటి కాలంలో ఉన్న భక్తులకే కాదు. ఆ ప్రామిసెస్, ఆ వాగ్దానములన్నిటికీ మనం ఎవరమంటే వారసులం. దేవా నా పట్ల కూడా ఆ వాగ్దానము నెరవేర్చు నాయనా అని మనము దేవుణ్ణి అడిగితే ఆయన మన పట్ల వాగ్దానము నెరవేరుస్తాడు. చూడండి, మరి దావీదు పట్ల కూడా దేవుడు వాగ్దానమును నెరవేర్చాడు. అబ్రహాము పట్ల దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. దావీదు పట్ల రాజుల మొదటి గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు మొదటి అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుదాం. ప్రియమైన ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినమే నెరవేర్చుదునని చెప్పగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్య లేఖనంలో అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానము, నీ తర్వాత నీ కుమారుడు సింహాసనం మీద రాజుగా ఉంటాడు. ఏమండి, నీ తర్వాత నీ కుమారుడు. ఏమండి, కేవలము దావీదు తర్వాత తన కుమారుడు సొలొమోనే కాదు, దావీదు సంతతి వారిని దేవుడు సింహాసనం మీద రాజులుగా ఉంచుతానని దేవుడు దావీదుకి ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. ఏమండి, దావీదుకు దేవుడు చేసిన ప్రమాణము, దావీదుకు దేవుడు చేసిన వాగ్దానము, నీ తర్వాత నీ కుమారుడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు, ఇలాగ నీ సంతతి వారు నా యొక్క సింహాసనం మీద ఏమవుతారంటే రాజులు అవుతారు అని దేవుడు దావీదుకు దేవుడు ఏం చేశాడు, వాగ్దానం చేశాడు. అన్నట్టుగానే దేవుడు అతని పట్ల వాగ్దానం ఏం చేశాడంటే నెరవేర్చాడు. మాట తప్పలేదు దేవుడు. ఏమండి, ఆయన వాగ్దానం తప్పలేదు. ఆయన వాగ్దానాన్ని పిల్లల మీరుకోలేదు. ఆయన వాగ్దానమును నెరవేర్చుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ఇదే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట 8:23 చదువుదాం. దేవుడు యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే సొలొమోను చెప్తున్నాడు. ఈ మాటలు సొలొమోను చెప్తున్నాడు. ఇదిగో నీవు ఏమై ఉన్నావో తెలుసా, నిబంధన నెరవేరుస్తావు ఎవరైతే పూర్ణ మనస్సుతో నిన్ను వెంబడిస్తారో. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే తర్వాత వచనంలో రాశాడు, నీ దాసుడైన నా తండ్రి అయిన దావీదునకు నీవు చేసిన వాగ్దానము స్థిరపరిచి నీవిచ్చిన మాట నేడు నెరవేర్చి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నీ తర్వాత నీ కుమారుడు రాజు అవుతాడు అన్న మాట దేవుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. నీవు మందిరం కట్టవు, నీ కుమారుడు కడతాడు మందిరము అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ మాట నెరవేర్చాడు. సో దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన మాటను ఆయన వాగ్దానమును దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా చెప్పే ఒక సంగతి ఏంటంటే, నీ పట్ల కూడా దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన వాగ్దానాలు నీ పట్ల కూడా నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన జీవితాలే ఆ వాగ్దానములు నెరవేరుటకు తగినట్టుగా లేవు. అందుకే వాగ్దానములు మన పట్ల ఏమవట్లేదంటే నెరవేరటం లేదు. అందుకే పిల్లలారా నెరవేరటం లేదు.
నెరవేరాలంటే ఇక్కడ ఒక పని చెప్పాడు. ఏంటా పని? ఎవరైతే పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపువాడవై ఉన్నావు. ఎవరైతే పూర్ణ మనస్సుతో దేవునికి అనుకూలముగా నడుస్తారో వారి పట్ల దేవుడు తన వాగ్దానం ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే పూర్ణ మనస్సుతో నీవు దేవునికి లోబడాలి, ఆయనకు అనుకూలంగా బ్రతకాలి. అప్పుడు దేవుడు నెరవేరుస్తాడు. మన పిల్లలకి మనము మాట ఇస్తాం, ప్రామిస్ చేస్తాం, నీకు ఇది కొంటాను, అది కొంటాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్తాం. ఎప్పుడు ఇస్తానంటావు? నువ్వు నా మాట వింటే, నువ్వు మానకుండా స్కూల్కి వెళ్తే, నువ్వు అల్లరి చేయకుండా ఉంటే, నువ్వు బాగా మార్కులు తెచ్చుకుంటే, నువ్వు హోంవర్క్ అన్ని ఖచ్చితంగా చేస్తే కొన్ని కండిషన్స్ పెడతాం. అలా చేస్తే నేను చేస్తానన్నాడు కానీ ఉద్దినే నేను ఇస్తాననలేదు. కొన్నిసార్లు పిల్లలు నన్ను కొంటానన్నావు కదా, కొంటావా కొనవా, కొంటావా కొనవా అని మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కొంటానన్నాను? నువ్వు బాగా చదివితే, నువ్వు అల్లరి చేయకుండా ఉంటేనే అని మనము వారిని అంటూ ఉంటుంటాం కదా. అలాగే దేవుడు కూడా ఆయనను ఎవరైతే పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరిస్తారో, ఆయనకు అనుకూలంగా బ్రతుకుతారో వారి పట్ల దేవుడు ఆయన వాగ్దానం ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చాడు, నీకు మంచిదే, ఇచ్చేస్తాడు వాగ్దానం. కానీ నెరవేరాలంటే అది నీ చేతిలో ఉంది. నీవు దేవునికి అనుకూలంగా నీవు బ్రతికినప్పుడు అది నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడని ఈ దినమున దేవుని లేఖనంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా దావీదుని గురించి మరొక మాట మనం చదివి ముందుకు వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తుల నిబంధన నెరవేర్చుచు కృప చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీవు నీ సేవకుడైన దావీదును నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి దినమున కనబడుచున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు. ఏమండి, సేమ్ ఆ మాటలే ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో మరలా రిపీట్ అవుతా ఉన్నాయి. అంటే నీవు నా తండ్రికి వాగ్దానం చేసి దాన్ని నువ్వేం చేస్తావు అంటున్నాడంటే నెరవేర్చావు. నేడు ఉన్నట్లుగా, నేడు కనబడుతున్నట్లుగా నేను రాజునవ్వడము, నా ద్వారా మందిరము కట్టబడము, ఇదంతయు కూడా నీవు నా తండ్రికి చేసిన వాగ్దానము. ఆ వాగ్దానం నువ్వేం చేస్తావంటే నెరవేర్చావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరి దేవుడు ఆయన భక్తులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లుగా 2026 అనే సంవత్సరం ఏ సంవత్సరం అంటే నీ పట్ల దేవుడు నెరవేర్చే సంవత్సరం. హల్లెలూయా. ఈ దినమున ఈ మాటను మనం స్వీకరించి, ఈ మాటను మనం నమ్మి, ఈ మాటను మనం పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చావు కాబట్టి ఈ 2026లో నా పట్ల ఈ వాగ్దానము నెరవేర్చునైనా, నా పట్ల ఈ ప్రమాణం నెరవేర్చునైనా, నా పట్ల ఈ నిబంధన నెరవేర్చునైనా అని మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు, పితరులకు, భక్తులకు ఏ వాగ్దానం, ఏ ప్రమాణములైతే, ఏ నిబంధన అయితే చేశాడో అవి దేవుడు వారి పట్ల ఏం చేశాడంటే నెరవేర్చాడు. ఈ రోజున నీ పట్ల కూడా ఆయన నెరవేర్చుటకు సమర్థుడు, నెరవేర్చుటకు ఆయన సరిపోయిన వాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రెండవది, ఏమి నెరవేరుస్తాడు ఆయన? ఒకటి ఏమి నెరవేరుస్తాడంటే వాగ్దానము, ప్రమాణము, నిబంధన ఒకటి. రెండవది, ఆయన ఏమి నెరవేర్చువాడంటే ఆయన నీ కోరికను నెరవేర్చువాడు. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ వచనంలో మనం చదువుతామా, నీ కోరికను సిద్ధింపజేసి అనే మాట మనం చూస్తా ఉన్నాం. నీ కోరిక నెరవేర్చువాడు. ఏమండి, మనకి కోరికలు ఎన్ని ఉంటాయో, కోరికలకు లోటు ఉండదు. చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి మనకి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది కావాలి, అది కావాలి.
మనం చాలా కోరికలను ప్రియులారా కలిగి ఉంటుంటాం. అయితే మన కోరిక దేవునికి ఇష్టమైతే, మన కోరిక దేవునికి నచ్చితే, అది ఆయన చిత్తమైతే ఖచ్చితంగా ఆయన మన కోరికను ఏం చేస్తారంటే నెరవేర్చువాడు ఆయన. హల్లెలూయా. మన కోరిక నెరవేర్చువాడు మన దేవుడు. 2026లో ఆయన నెరవేర్చేవాడుగా నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఏమి నెరవేర్చుతాడు అంటే నీ కోరికను, నీ ఆశను ఆయన నెరవేరుస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమి కోరిక మన జీవితంలో ఉన్నది? ఏ కోరిక మన జీవితంలో ఉన్నది? మన కోరికలు ఎప్పుడు కూడా లోక సంబంధంగానే ఉంటాయి. మనకు మేడ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు లోక సంబంధమైన కోరికలే. కానీ మొదట మనం ఆత్మ సంబంధమైన కోరికను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కోరికను మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో దావీదుకు దేవుని బిడ్డలారా కోరిక వచ్చింది. ఏంటి ఆ కోరిక అంటే 27వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. కీర్తనల గ్రంథము, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దావీదు కోరిక ఏంటి? కోరిక దావీదు కోరిక అంటే, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, ఒక కోరిక కోరుకున్నాను. ఏంటి ఆ వరం అంటే, నేను నా దేవుని సన్నిధిలో ఉండాలి. నా జీవిత కాలమంతా, నా బ్రతుకు కాలమంతా, నా జీవిత దినములంతా ఐ వాంట్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటా ఉన్నాను అంటా ఉన్నాడు. ఎంత మంచి కోరిక అండి. మనకు ఆదివారం 2 గంటలు ఉండడానికి ఎన్ని బాధలు, ఏమండి ప్రియులారా, ఎన్ని ఇబ్బందులు. కానీ దావీదు కోరిక అయితే, నా జీవిత కాలమంతా నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. ఎంత మంచి కోరిక ప్రియులారా. ఈ రోజున ఈ 2026లో నీ కోరిక ఏముండాలంటే, ప్రభువా ఈ 2026లో నేను ఎక్కువ నీ సన్నిధిలో ఉండే కోరిక నాకు దయచేయి. హల్లెలూయా. ఏమండి, లోకములోని, లోక పనుల్లోని, లోక సంబంధమైన కార్యాల్లోని, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంటి దగ్గర ఇవన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కానీ వాటన్నిటికీ మించి మనం ఎక్కువ మన సమయము దేవుని సన్నిధిలో గడపాలనే కోరిక మనకు ఉండాలి. ఇలాంటి కోరిక నీకుందా? ఇలాంటి ఆశ నీకుందా? ఒకసారి ఆలోచించాలని ప్రభు దినాన్ని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు లోక సంబంధమైన కోరికలే, ఎప్పుడు లోక సంబంధమైన ఆశలే, ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచనలే, ఇలాంటి కోరికలే కలిగి ఉంటున్నావు. కానీ దేవుని సన్నిధిలో ఉండాలనే కోరిక ఏమైనా నీకుందా? దావీదు కోరిక 23వ కీర్తనలో చివరి వచనంలో కూడా అదే అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. ఎంతకాలం అండి? చిరకాలము. ఏమండి, దేవుని సన్నిధిలో ఉండాలనే కోరిక దావీదు కోరిక. దేవునితో గడపాలనే కోరిక దావీదు కోరిక. దేవునితో జీవించాలనే కోరిక దావీదు కోరిక. ఈ రోజున నీవెలాంటి వాటిని కోరుకుంటున్నావు? ఈ 2026లో ఎలాంటి విషయాలు కోరుకుంటున్నావు? మనము దేవునితో ఉండాలి, దేవునిలో ఎదగాలి, దేవునిలో బలపడాలి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఈవులతో, వరాలతో నేను నింపబడాలి. ఇది మన కోరిక అయి ఉండాలి. ఈ కోరికను మనము పిల్లల కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు లోక సంబంధమైన కోరికలన్నీ దేవుడు మన పట్ల ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. ప్రియులారా, ఎప్పుడు నీవు ఏమి పిల్లరా ప్రార్థన చేసినా, నీవు ఎవరిని ప్రార్థన చేయమన్నా, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ బాధ ఉంది, మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ అవసరం ఉంది, దీనికోసం ప్రార్థన చేయండి అని చెప్పాము. కానీ అయ్యా నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఈ సంవత్సరం అంతా నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను ఆత్మీయ వరాలతో నింపబడాలి అని ఎప్పుడైనా నీవు కోరుకున్నావా? దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆత్మ సంబంధమైన కోరిక నీకు కలిగి ఉండాలి. హల్లెలూయా. దావీదు కోరిక వలె మన కోరిక కూడా ఉండాలి అని ప్రభు దినాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, ఇదే దావీదు ఆయన
ఏమని కోరుకున్నాడు? ఇంకొక వచనం కూడా మనం చదువుదాం చూడండి. సమూయేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ 7వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చదువుదాం ప్రియులారా. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 27, 28, 29. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఒక్కడు మాత్రమే కాదు, దావీదు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి అంటే, నా కుటుంబం అంతయు నీ సన్నిధిలో ఉండునట్లుగా చేయి తండ్రి. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి నాయన. ప్రియులారా, ఎంత మంచి కోరిక, ఎంత మంచి ఆశ దావీదు కలిగి ఉన్నాడో చూడండి ప్రియులారా. నిజమే, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలనే కోరిక మనకి కావాలి. ఏమండి, మన కుటుంబం అంతా అనేక కార్యాలకు, అనేక స్థలాలకి వెళ్తూ ఉంటాం. కానీ మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండగలుగుతుందా? దేవుని సన్నిధికి రాగలుగుతుందా? భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, భర్త భార్య వస్తే పిల్లలు రాక, ఎవరో ఒకరిని పిల్లరా దేవుని సన్నిధిలో మనం పిల్లరా లేకుండా చూస్తా ఉన్నాం. ఈ రోజున మన కోరిక ఈ 2026 ఏంటంటే, నా కుటుంబం అంతయు నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. అది నా కోరిక, అది నా ఆశ, అది నాకున్నటువంటి ఆలోచన దేవా. ఆయా నీవు నెరవేర్చునైనా కోరికలు నెరవేర్చు వాడవు అని 2వ మాట ఈరోజు చెప్తున్నావు. కోరికలు నెరవేర్చు వాడవు, ఆశలు నెరవేర్చు వాడవు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచు వాడవు. కాబట్టి మన కోరిక ఏమిటి అని అంటే, మనము దేవుని సన్నిధిలో ప్రియులారా, మనము కుటుంబాలతో దేవుని సన్నిధిలో ఉండాలి, కుటుంబాలతో దేవునిలో ఎదగాలి, కుటుంబాలుగా దేవునిలో బలపడాలి. అది మన కోరికగా ఉండాలని ఈ దినమున దేవుని వాక్యమును ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా రేషన్ కార్డులో ఉంటాం. ఏమండి, కుటుంబం అంతా ఆధార్ కార్డులో ఉంటాయి. ఏమండి, దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉంటున్నాయా? అందులో లేకపోతే మనకి చాలా బెనిఫిట్లు పోతాయి, వచ్చే రాయితీలు పోతాయి. ఎక్కడున్నా పిల్లోడిని అందరినీ పిలిపించేసి ఫోటోలో పెట్టించేస్తా ఉంటుంటాం. ఏమండి, ఇలాంటి పరిస్థితులు మనకు లోకంలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉన్నదా లేదా? దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉన్నదా లేదా ఆలోచన చేయాలి ప్రియులారా. తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దాము. ఆయన కోరిక ఏంటో ఒకసారి చూడండి ప్రియులారా. ఆయన కోరిక ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలోనికి మనం వచ్చినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. హల్లెలూయా. పౌలు గారి కోరిక, హృదయాభిలాష, మై హార్ట్స్ డిజైర్ ఏంటి? నా హృదయాభిలాష అంటే ఇశ్రాయేలీయులు ఏం పొందాలని? రక్షణ పొందాలని. నశించిపోతున్న వారు రక్షణ పొందాలి, ప్రభుని ఎరగిన వారు ప్రభుని తెలుసుకోవాలి. అది నా కోరిక. ఏమండి, ఎంత మంచి కోరిక! వారు రక్షణ పొందితే నాకేమవుతుంది, వారెవరో రక్షణ పొందితే నేనేం పొందుకుంటాను అని మనం అనుకుంటాం. ప్రియులారా, మనం రక్షణ పొందాం కదా చాలే అనుకుంటున్నాం. కాదు, మన కోరిక ఏంటంటే, ఇంకా ఎందరైతే రక్షణ పొందలేదో, ఇంకా ఎందరైతే దేవుని తెలుసుకోలేదో వారందరూ రక్షణ పొందాలి. పౌలు గారి ఆశ ఇదే. ఆయన ప్రభుని నమ్మిన తర్వాత మారు మనసు పొందాక ఆయన చివరి దినము వరకు కూడా ఇదే కోరికతో బ్రతికాడు. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడినైతిని అని కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మాట్లాడుతాడు. ఏమండి, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి, అది ఆయన కోరిక. ఏమండి, అది ఆయన ఆశ.
ఎలాగైనా సరే నేను సాధించాలి, దాన్ని ఎలాగైనా సరే నా కోరిక తీరాలి అని లోకంలో కొన్ని విషయాల్లో మనం చాలా ఏం కలిగి ఉంటామంటే పట్టుదల కలిగి ఉంటాం. చాలా పిల్లరా ఆశ కలిగి ఉంటాం. కష్టమైన, నష్టమైన, భారమైన ఎలాగైనా సరే నేను దాన్ని సాధించాలి, అది నా జీవితంలో ఖచ్చితంగా నేను పొందాలి, అది నాకు దొరకాలి అని మనం కొన్ని విషయాల్లో చాలా మరి పిల్లరా కోరిక కలిగి ఉంటాం. అయితే పౌలు గారి కోరిక ఏంటంటే ఏ విధము చేతనైనా కొందరు రక్షింపబడాలి. ఈ రోజున మన కోరికను దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. నీ కోరిక ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. భూ సంబంధమైనది, లోక సంబంధమైనది ప్రియులారా, నీకు దేవుణ్ణి ఏమైతే కోరుతున్నావో తప్పకుండా దేవుడు ఇస్తాడు. నీకు ఇల్లు కావాలా, వాహనం కావాలా, ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, ఆరోగ్యం కావాలా, ఏమి కావలసిన నీకు ఆయన నీ కోరికను తీరుస్తాడు ప్రియులారా. అయితే మొదట ఆత్మ సంబంధమైన కోరిక నీవు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన కోరిక నీవు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు సన్నిధానంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆయన నీ కోరికను ఏం చేసేవాడంటే నెరవేర్చువాడు, నీ కోరికను తీర్చేవాడు, నీ ఆశను తీర్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి వాగ్దానము నెరవేర్చువాడు, రెండవది కోరిక నెరవేర్చువాడు, మూడవదిగా మనము చూసినట్లయితే ఏమి నెరవేర్చువాడు ఆయన అని మనం చూసినప్పుడు ప్రియులారా, చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో ఆదికాండము 40వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ ఒక మాటను మనం చదువుదాం. ఆదికాండము 40వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుదాం. దేవుని వారిద్దరూ అనగా చెరసాలలో బంధించబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిది, ఒక్కొక్కడును వేరు వేరు భావము కలగనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయ్యుండిరి. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పవలసినటువంటి మూడో మాట, కలలు నెరవేర్చువాడు. ఆయన ఏం నెరవేర్చేవాడు? కలలు. చాలా మంది అనేక రకాలైనటువంటి కళలు కంటా ఉంటారు, అనేక రకాల దర్శనాలు ఏమండి వస్తూ ఉంటుంటాయి. ఎప్పుడు నెరవేరుతుందా ఈ కళ, ఎప్పుడు నెరవేరుతుందా ఈ దర్శనం, ఫలానా దినమున నాకు ఈ కళ వచ్చింది అని ప్రియులారా అనుకుంటా ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రియులారా, మనకు వచ్చిన కళలో నీకు మంచిగా ఆ కళ వచ్చినట్లయితే అది నెరవేరమని నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ ఏదైనా నీకు భయం కలిగించే కళ నీకు వస్తే, ప్రభువా ఏ విధమైన ఆపదైన ప్రమాదమైన సంభవించబోతుందేమో, దాని నుండి నన్ను తప్పించు, కాపాడు ప్రభువా, ఏ కీడు, ఏ శోధన, ఏ విధమైనటువంటి గలిబిలి జరగకుండా సహాయం చేయి అని మనము దాని కొరకు ప్రార్థన చేయాలి. అందుకు దేవుడు మనకు ఆయన కళలను మనకు ఆయన ఇస్తాడు. ముందుగానే దేవుడు కళ ద్వారాను దర్శనం ద్వారాను ఏదో ఒక రీతిగా జరగబోయే దాన్ని దేవునికి ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. ప్రియులారా, కళలు నెరవేర్చువాడు ఆయన. మన దేవుడు మాట్లాడేటువంటి విధానంలో ఒక విధానం ఏదంటే కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. మన జీవితము ప్రార్థనా పూర్వకమైన ఉంటే, మన ఆత్మీయ జీవితము మంచి ఆత్మీయంగా ఉంటే, ఆయన కళల ద్వారా దర్శనాల ద్వారా నీకేమవుతాడంటే ప్రత్యక్షమవుతాడు. మనము ప్రియులారా భక్తి ప్రార్థన లేకపోతే చేపు దెయ్యాలు భూతాలు ఇవే మనకు వస్తా ఉంటుంటాయి. అయ్యి బాబోయ్ రాత్రి కళ వచ్చిందండి, నల్లగాని తెల్లబట్టలండి, అలాగండి, ఇలాంటి దర్శనాలు ఇలాంటి కళలు మనకు వస్తుంటాయి. మనం ప్రార్థన చేసుకుని చక్కగా ప్రార్థన పూర్వకంగా మన దినాన్ని గడిపి మనం పడుకుంటే దేవుని యొక్క దర్శనాలు మనం పొందుకుంటాం. ప్రియులారా, ఇక్కడ ఫరో దగ్గర పనిచేసే 2 ఉద్యోగులకు వారికి ఏమొచ్చినాయి అంటే కళలు వచ్చినాయి. వారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉంటే అదే చెరసాల్లో యోసేపు కూడా ఉన్నాడు, తప్పేమి చేయకుండా. అయితే ఒక రోజున వారిద్దరు కల కన్నారంట. అయ్యా, ఇలాంటి పరిస్థితి మాకని చెప్పి ఆ కళని చెప్పారు. ఆ కళ భావాన్ని చెప్పాడు యోసేపు గారు. ఇదిగో మీలో ఒకరు మరలా తిరిగి మీ ఉద్యోగానికి వెళ్తారు, ఒకరిని రాజు ఏం చేస్తాడంటే చంపేస్తాడు అనేటువంటి భావాన్ని వారికి చెప్పాడు.
వారి మరి యోసేపు చెప్పినట్లుగానే ఆ కళ నెరవేరింది. చూడండి 20వ వచనం నుండి 40వ అధ్యాయము. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు ఒక సేవకులందరికీ విందు చేయించి తన నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే చాలండి ప్రియులారా, ఇక్కడ గమనించండి, పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల యొక్క అధిపతియు. పానదాయకునికి వచ్చిన కళ నెరవేరింది. ఏమనంటే తిరిగి మరలా తన ఉద్యోగాన్ని పొందుకున్నాడు. భక్ష్యకారుల అధిపతికి దేవుని బిడ్డలారా కళ్ళలో భావం చెప్పాడు ఫరో, యోసేపు నిన్ను ఆ యొక్క రాజు ఏం చేస్తాడు, చంపిస్తాడు అన్నట్టుగానే ఆ రాజు అతన్ని చంపించాడు. ఇక్కడ చెప్పదలిచిన మాట, ఏ కళనైతే వారికి ఇచ్చాడో ఆ కళ ఏమైందంటే నెరవేరింది. వారిద్దరు పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియు ఏ కళనైతే వారు కన్నారో ఆ కళ వారి జీవితంలో నెరవేరింది. ఈ రోజున ప్రియులారా, నీ జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా నీ జీవితంలో ఏదైనా కళ వచ్చి అది ఇంకా నెరవేరలేనట్లయితే, అది ఒక మంచి శుభ సూచకమైనది అయితే, అది నీకు మంచిగా అనిపించినట్లయితే ఆ యొక్క కళను బట్టి ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడే నీకు ఆ కళను ఇచ్చాడు, దేవుడే నీకు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ప్రభువా, గతించిన కొంతకాలం క్రితం నాకు ఈ కళ వచ్చింది కదా, ఈ కళ నా జీవితంలో నీవు నెరవేర్చు నాయనా, ఈ యొక్క దర్శనం నెరవేర్చు ప్రభువా అని మనం అడిగితే మన పట్ల ఆయన కళను, దర్శనములను ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ప్రియులారా చూడండి, ఇదే ఆది కాండంలో మనకు తెలుసు కదా, ఫరోకి కూడా ఏమొచ్చింది, కళ వచ్చింది. అక్కడ మనం చదివితే 41:1 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినయునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. చాలండి ప్రియులారా, ఇక్కడ ఫరోకి కూడా కల వచ్చింది. ప్రియులారా, ఆ కళను బట్టి ఫరో చాలా కలవరపడుతున్నాడు. ఆ కళను బట్టి ఫరో చాలా చాలా భయంతో ఉన్నాడు. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? బలిసిన ఆవులు 7, చిక్కిపోయిన ఆవులు 7, ఇలా ఉన్నాయి పరిస్థితి. అయ్యబాబు, ఏదో ప్రమాదం జరగబోతుంది, ఏదో నష్టం జరగబోతుంది అనుకుని కొంచెం కలవరపడుతున్నాడు. ఇప్పుడు ఆ కళ యొక్క భావం ఎలాగా, ఎవరు చెప్తారని చెప్పి చాలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తులో ఉన్న జ్ఞానులు ఎవరు చెప్పలేకపోయారు ప్రియులారా. అయితే యోసేపు కళను భావం చెప్పగలవాడని చెప్పి రాజునకు తెలిసింది వర్తమానం. హల్లెలూయా. వెంటనే యోసేపుని పిలిపించారు చెరసాల్లోంచి. యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చి, రాజా, మీరు కన్న కళ యొక్క భావము ఇది. ఇదిగో ఐగుప్తు దేశం అంటదా 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండే కాలము రాబోతుంది. 7 సంవత్సరాలు కరువు కాలము రాబోతా ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే ఈ 7 సంవత్సరాలు పంట పండే సమృద్ధి పంట అంతా నిల్వ చేసుకోండి. అది కరువు కాలంలో మీకు ఏమవుతుందంటే ఉపయోగపడుతుంది అని ఎప్పుడైతే ఈ కళను చెప్పాడో, ఆ కళ యొక్క భావం చెప్పాడో, ఆ కళ యొక్క భావం అంట ఎలాగనిపించిందంటే వారికి ప్రియులారా చూడండి 37వ వచనం 41:37, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండేను గనుక. హల్లెలూయా. ఏదో మాట చెప్పలేదు, డొల్లి బొల్లి మాట. ఈ ఫరోకి వచ్చిన కళ యొక్క భావమును యాక్యురేట్గా జరిగేటట్టుగా దేవుడు మరి యోసేపు ద్వారా ఆ కళభావాన్ని దేవుడు ఏం చేశాడంటే బయలుపరిచాడు. యోసేపు ద్వారా కళభావాన్ని దేవుని పిల్ల రాజునకు తెలియజేయించాడు. నిజంగా యోసేపు చెప్పినట్టుగానే అలాగున ఏమైందంటే జరిగింది, నెరవేరింది. 7 సంవత్సరాలు సమృద్ధి అనే పంట వచ్చింది, 7 సంవత్సరాలు కరువు కాలము వచ్చింది. ఈ రోజున నీ జీవితంలో దేవుడు నెరవేర్చువాడు. ఏమి నెరవేర్చువాడు అంటే కళలు, దర్శనాలు. ఇంకా చాలా మంది బైబిల్లో కళలు కన్న వారు ఉన్నారు. వారందరినీ మనం చూసే సమయం కాదు. ఉదాహరణకు కొంతమందిని జ్ఞాపకం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో కూడా ఏదైనా కళ నీవు కలిగి ఉంటే, ఏదైనా ఒక దర్శనం నీకుంటే ఈ మాటను పట్టుకుని ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో కళను నీవు నెరవేర్చు నాయనా.
ఇది నీవిచ్చిన దర్శనమే, నీవిచ్చిన కలే ప్రభువా, ఇది నా పట్ల నెరవేర్చునైనా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన మన పట్ల నెరవేరుస్తాడు. ఒకటి వాగ్దానం నెరవేర్చువాడు, రెండవది కోరిక నెరవేర్చువాడు, మూడవది కలను నెరవేర్చువాడు, నాలుగవదిగా మనం చూసినట్లయితే ఏమి నెరవేర్చువాడు అని అంటే, చూడండి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుదాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుట వలన కార్యసిద్ధి కలుగచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట మీరు గమనించాలి. ఏంటి ఆ మాట అని అంటే 13వ వచనంలో తన దయా సంకల్పము నెరవేరుటకై అనే మాట ఉంది. తన దయా సంకల్పము, దేవుడు మన జీవితంలో నెరవేర్చేది ఏంటంటే ఆయన సంకల్పమును మన పట్ల దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఆయన ప్లాన్, సంకల్పము అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లాన్. దేవుడు నీ పట్ల, నా పట్ల, ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క ఏం కలిగి ఉన్నాడు? ప్లాన్ కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమండి, ఆయన నీ పట్ల ఆయన ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, నా పట్ల ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో అది ఆయన ఏం చేయవాడంటే నెరవేర్చువాడు. కొన్నిసార్లు మనము దేవుని సంకల్పానికి భిన్నంగా వెళ్తుంటాం, వ్యతిరేకంగా వెళ్తుంటాం. అది దేవునికి పిల్లల ఇష్టము కాదు. యోనా నినెవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాలనేది దేవుని సంకల్పం. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. దేవుడు వెళ్ళమన్నది ఒక దిక్కునికి, ఆయన వెళ్ళింది ఒక దిక్కునికి. దేవుని ప్లాన్ ఏంటంటే యోనాను పంపించి నినెవే పట్టణానికి సువార్త ప్రకటించాలి, ఆ బిడ్డల యొక్క మారు మనసును చూడాలనేది దేవుని ప్రణాళిక. కానీ యోనా దేవుని ప్రణాళికలకు భిన్నంగా వెళ్తున్నాడు. తర్షీషు వాడ ఎక్కి ఆ వాడ అడుగు భాగానికి పోయి శుభ్రంగా పడుకున్నాడు. ఏమంటే దేవుడు చాలా గొప్ప ప్రమాదాన్ని రప్పించాడు. ఏమంటే ఆ ప్రమాదాన్ని బట్టి యోనాని ఎత్తి సముద్రంలో పడవేయడము, 3 దినములు ఆయన తిమింగుల కడుపులో ఉండడము, ఆయన తిరిగి మరలా నినెవేకి రావడము, దేవుని సంకల్పంలో సువార్తను ప్రకటించడము జరిగింది. హల్లెలూయా. దేవుని పట్ల, దేవుడు మనందరి పట్ల కొన్ని సంకల్పాలు కలిగి ఉంటాడు. ఆ సంకల్పాన్ని మనం ఎరిగి ఉండాలి. మన జీవితంలో మనం ఏది కూడా మనకు తోచింది, మనకు నచ్చింది, మనం అనుకున్నది చేసేయడం కాదు. ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా? ఇది నీ సంకల్పమా కాదా? ఇది నీ ప్రణాళిక కాదా? ఇలాగ నేను చేయడం, ఇలాగ నేను ఉండడం, ఇలాగ నేను చేయడం, ఇది నీ సంకల్పమా కాదా? అది నాకు తెలియచేయి ప్రభువా అని మనం అడగాలి దేవుడిని. హల్లెలూయా. ఆయన సంకల్పమును నీ పట్ల దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. దేవుడు మనందరి పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మోషేను దేవుడు ఐగుప్తు దేశానికి పంపించి ఇశ్రాయేలుని విడిపించాలి మోషే ద్వారా అనేది దేవుని సంకల్పం. మోషే ఏమంటున్నాడు? నెత్తోండి ప్రభువా, మాట్లాడడం రాదు నాయనా, నేను వెళ్ళలేను ప్రభువా, నేను ఆ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడడానికి నేనేవండి ప్రభువా, నీ ఆ స్థితి ఏంటి ప్రభువా, నా బ్రతికేంటి నాయనా, నువ్వు నన్ను పంపుతానంటావేంటి ప్రభువా, ఎవరో పంపించు నాయనా. ఎన్ని రకాలుగా తప్పించుకుందాం అనుకున్నాడు మోషే. తప్పించాడు దేవుడు? తప్పించలేదు. లేదు, నీవే, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నీ అన్నయ్య అహరోను నీకు తోడుగా ఇస్తాను, నువ్వు ఆయన మాట్లాడుతాను నీ పక్షంగా. కానీ నీ ద్వారా ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి ఏమవ్వాలంటే విడిపించబడాలి. ఏంటి, ఆ రోజు నీకు ఎవరు మనుషులు లేరా భూమి మీద? చాలా మంది ఉన్నారు కదా. ఎల్లంటే ఆనే పంపుతానంటే దేవుడు, ఇదేంటి నేను చేయనంటే ఆనే చేయమంటాడేంటి దేవుడు? దేవుని ప్రణాళిక ఆయన పట్ల అలాగా ఉంది. అది మనము గ్రహించాలి ప్రియులారా. అందుకు మోషే ఇంకా 100 ప్రభు ఒప్పుకోవట్లేదు అని దేవుని యొక్క సంకల్పానికి ఏమయ్యాడంటే లోబడ్డాడు. ప్రభువా, నువ్వు ఏది చెబితే నేను అది నేను ఇంకా చేస్తానయ్యా, నా ద్వారా నీ పని జరగాలనుకుంటున్నావు కాబట్టి నేను నీ చిత్తానికి లోబడుతున్నాను ప్రభువా, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా అని దేవుని సంకల్పమునకు అతను ఏమయ్యాడంటే లోబడ్డాడు. ప్రియులారా, ఈ రోజున ఈ 2026లో మనందరి ప్రార్థన ఏమై ఉండాలంటే నీ సంకల్పము నా జీవితంలో నెరవేరాలి, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరాలి.
40వ కీర్తనలు అంటాడు దావీదు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, అవి లెక్కకు మించి ఉన్నవి. ఏమండి, దేవునికి మన ఎడల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, కొన్ని సంకల్పాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మన పిల్లల పట్ల కూడా మనకి ఏముంటాయి, కొన్ని ఆలోచన ప్రణాళికలు ఉంటాయి. వీడిని ఇలా చదివించాలి, ఈ ఉద్యోగానికి సిద్ధపరచాలి, ఇలాగ పెళ్లి చేయాలి, లేకపోతే ఇక్కడ ఉంచాలి, అక్కడ ఉంచాలి, ఈ వ్యాపారాన్ని అప్పగించాలి అని మనం కొన్ని అనుకుంటాం. కొన్నిసార్లు మన పిల్లలు దానికి భిన్నంగా చేస్తూ ఉంటారు. అలాగ చదవరు వారు, అలా వ్యాపారం చేయరు వారు, అలాగా ఉద్యోగం చేయరు వారు. అప్పుడు మన జీవితంలో చాలా బాధ కలుగుతుంది. అయ్యో, ఇలా చేస్తాడని నేను అనుకున్నాను, ఇలా ఊహించాను, ఇది అనుకున్నాను, ఇలాగనుకున్నాను, ఇలాగ ఉండాలనుకున్నాను అనుకుంటాం. అలాగను మన జీవితంలో కూడా దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. నీ పట్ల దేవుడు ప్రణాళిక ఒకటి కలిగి ఉంటే నువ్వు ఒకలాగా ఉంటున్నావు. నీ పట్ల ప్రణాళిక దేవుడు ఒకటి ఉద్దేశిస్తే నువ్వు ఇంకోలా బ్రతుకుతున్నావు. ఈ రోజున నీ జీవితంలో నీవు దేవుని ప్రణాళికలకు లోబడి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. ఈ వచనం కొరకు మనం ముందుకు వెళ్దాం పిల్లరా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. 13:21. చూడండి, గ్రంథ నుంచి చదువుదాం. ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరుచునుగాక అనే మాట, అది మనకి కావలసిన మాట. ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు, అంటే తన చిత్త ప్రకారం అంటే తన ప్రణాళిక ప్రకారము చేయుటకు. మనము దేవుని ప్రణాళిక ప్రకారము చేయాలి. దేవుని ప్రణాళిక ప్రకారము మనము పిల్లల మన జీవితంలో బ్రతకాలి. అది మనము దేవుని సన్నిధిలో ఆలోచించవలసిన మాట. ఏమండి, మన ప్రణాళికలు కాదు, మన ఆలోచన కాదు, మన ప్లాన్స్ కాదు, దేవుని యొక్క ప్రణాళికకు మనం ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి. దేవుని ప్రణాళిక మన పట్ల ఏమవ్వాలంటే నెరవేరాలి. ప్రియులారా, ఈ రోజున ఈ 2026వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి పనిలో, ప్రతి దినము కూడా ఆయన సంకల్పమునకు మనం ఏమవుతామంటే లోబడదాం. ఆయన ప్రణాళికలకు లోబడదాం. ఆయన ప్రణాళికలు మనం ఉందాం. యోనా దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా అయినప్పటికీ మరలా దేవుని ప్రణాళికలోనికి తీసుకొచ్చాడు. మోషే కూడా దేవుని ప్రణాళికలకు వ్యతిరేకమైనప్పటికీ మరలా దేవుడు అతని ప్రణాళికలోనికి తీసుకుని వచ్చాడు. దేవుడు మనందరి పట్ల ఆయన కలిగిన ప్రణాళికను మనం పిల్లరా నెరవేర్చాలి. ఉదాహరణకి ఇంకొక మాట కూడా చూస్తే, దావీదు మందిరం కట్టేయాలి చాలా ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు మందిరాన్ని కట్టవు, నీ గర్భమున పుట్టిన నీ కుమారుడి చేత మందిరాన్ని కట్టించుకుంటా. అది దేవుని ప్రణాళిక. దావీదు ద్వారా దేవుని మందిరం కట్టించబడాలని దేవుని ఉద్దేశము కాదు. ఎప్పుడైతే దావీదు కోరిక కలిగి ఉన్నాడో వెంటనే నాతాను ప్రవక్త పాస్టర్ గారు అనేసారు, అబ్బా మంచి మాట అబ్బాయి, నువ్వు తోచింది చేసే అన్నాడు. కానీ దేవుడు మరలా నాతాను ప్రత్యక్షమై, నువ్వెవరు పర్మిషన్ ఇవ్వడానికి అని దేవుడు నాతాన్ని గద్దించాడు. నువ్వు మరలా వెళ్ళి దావీదుతో చెప్పు, దావీదు మందిరం కట్టడానికి తగదు, తన కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ దినమున మనం ఈ సంగతులను గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము నేర్చుకున్న మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్చువాడు. హల్లెలూయా, నెరవేర్చువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట నేను చెప్పేసి ముగింతాను. 6వదిగా ఆయన ఏమి నెరవేరుస్తాడో ఒక మాట చూద్దాం. చూడండి, 6వదిగా ఆయన నెరవేర్చేది ఏంటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు చదువు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి మరలక భూమిని తలిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వదిలినట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చినమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు పలికే ప్రతి మాట కూడా అది నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. అది ప్రవచనమైనా, వాగ్దానమైనా, అది ఒకవేళ శాపమైనా, అది లేకపోతే దీవెనైనా, అది ఏదైనా కానివ్వండి,
దేవుని మాట అంట అది వచ్చిన తోడునే అది కార్యం ఏం చేస్తుందంటే సఫలం చేస్తుంది, నెరవేరుస్తుందట. ఆకాశము నుండి వర్షము వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును ఎలాగనైతే అవి ఫలింపజేస్తున్నాయో అలాగే దేవుని యొక్క మాట కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ప్రియులారా, దినాన్ని మనము ఎప్పుడు దేవుని వాక్యమును విన్నా, ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే అది ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఒట్టి మాటలు కాదివి, అవి ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చువాడు అనే సంగతిని దేవుని యొక్క వాక్యం మనకి ఎదురుమన తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 విషయాలు మనం తెలుసుకున్నాం. నెరవేర్చువాడు, ఆయన ఏమి నెరవేర్చువాడంటే మనకు వాగ్దానము నెరవేర్చువాడు. రెండవది కోరికను నెరవేర్చువాడు. మూడవది కలలు నెరవేర్చువాడు. దేవుని దయా సంకల్పమును నెరవేర్చువాడు. దేవుని మాటను నెరవేర్చువాడు. 6వ మాట అని చెప్పిన వాస్తవానికి ప్రవచనాలు కూడా నెరవేర్చువాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమి నెరవేర్చుతాడు? ప్రవచనం. ఏ ప్రవచనం అయితే పలికబడిందో, ఉదాహరణకు మనం చూస్తే మత్తయి సువార్త 1:23, 2:23 వచనాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి కొరకు పలికిన ప్రవచనాలు ఏమేని అంటే నెరవేరు. కేవలం యేసు ప్రభు యొక్క జీవితంలోనే కాదు, అందరి జీవితంలో దేవుడు పలికిన ప్రవచనాలు ఏం చేశాడంటే నెరవేర్చాడు. ప్రవచనాలు నెరవేర్చువాడు ఆయన. హల్లెలూయా. 6 విషయాలు ఈ రాత్రి ఈ ఉదయం మనం నేర్చుకున్నాం. ఈ మాటలు మన హృదయంలో ఫలింప చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు మనకిచ్చిన ఒక మాట, నెరవేర్చువాడు. మన దేవుడు నెరవేర్చువాడు. ప్రార్థన చేయండి. నెరవేర్చబడాలంటే ఏం చేయాలో 1వ తారీఖు నేర్చుకున్నాం. ఎవరి పట్ల దేవుడు నెరవేర్చాడో మొదటి ఆదివారం నేర్చుకున్నాం. ఏమి నెరవేరుస్తాడో దేవుడు ఈ 2వ ఆదివారం నేర్చుకున్నాం. కాబట్టి ప్రభువా, నా పట్ల నెరవేర్చు నాయనా, నా పట్ల నెరవేర్చు నాయనా. వాగ్దానం నెరవేర్చు ప్రభువా, కోరికను నెరవేర్చు నాయనా.